రోజు రోజుకి మన పవర్ పెరుగుతోందండి. ఎలా అంటారా? మన పాస్‌పోర్ట్ పవర్ పెరుగుతోంది. అంటే అంతర్జాతీయంగా భారతదేశం పరువు, ప్రతిష్ట పాస్‌పోర్ట్ మీద కూడా చూస్తారండి. అంటే ఒక పాస్‌పోర్ట్‌తో ఎన్ని దేశాలు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంకింగ్ ఇస్తారు అన్నట్టు. సో, ఇప్పుడు మన ర్యాంకింగ్ ఎంతో తెలుసా? 75. మనకంటే ముందు 75 ఉన్నాయి కదా అనిపించొచ్చు గానీ, లాస్ట్ ఇయర్ మనం 85లో ఉన్నామండి. అంటే అర్థమైందా? 10 ప్లేసులు మెరుగుపరుచుకొని ముందుకొచ్చేసామండి. అంటే ఏం లేదండి, ఎన్ని దేశాలకి వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చనే దాన్ని బట్టి ఇచ్చేస్తారని చెప్పాం కదా! భారతదేశం ప్రస్తుతానికి 56 దేశాలకి వీసా లేకుండా చక్కగా జామ్ అని, అంటే మనం అందరం కూడా భారతీయులంతా కూడా చక్కగా వీసా లేకుండా ఈ 56 దేశాలకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మరి ముందున్న వాళ్ళెవరు అని మీకు డౌట్ రావచ్చు కదా! ఒకప్పుడు భారతదేశం పరిస్థితి ఏంటి అని డౌట్ రావచ్చు కదా! 17 ఏళ్ల కిందటైతేనండి భారతదేశం యాక్చువల్‌గా ఈ ర్యాంక్‌లోనే ఉండేది. తర్వాత పడిపోయింది. ఇప్పుడు ఇదిగో ఇలా మెరుగుపడుతోంది అన్నట్టు. టాప్‌లో ఎవరుంటారు అనంగానే మీకు అమెరికా గుర్తొస్తుంది కదా! అమెరికా వాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కదా! అమెరికాది 10థ్ ప్లేస్ అండి. అంటే అమెరికా కూడా అన్ని దేశాలు హుహు. నో, వీసా లేకుండా కుదరదు అని చెప్పేస్తుంది. కానీ ఈ టాప్‌లో ఉన్నవాళ్ళు ఎవరంటే ఏషియన్ కంట్రీస్ అండి. అంటే ఒక రకంగా ఇది విలువ లాంటిదండి. అంటే ఆ మనుషులకిచ్చే విలువ, పాస్‌పోర్ట్ వాల్యూ ఇంటర్నేషనల్‌గా, అంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వీసా లేకుండా అన్ని దేశాలు అనుమతిస్తుంటే మనకు విలువ ఉన్నట్టే గదా! మనకంటూ ఒక క్యారెక్టర్ ఉన్నట్టే గదా! పెంచుకుంటున్నట్టే గదా! అదే అండి. ఎవరు ఫస్ట్ అంటే సింగపూర్ అండి. అంటే సింగపూర్ ఆ దేశాన్ని, ఆ జనాన్ని అంత బాగా నమ్ముతోంది ప్రపంచం అన్నట్టు. ఆల్మోస్ట్ 185 దేశాలకి ఈ సింగపూర్ వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చండి. సపోజ్ మనకి సింగపూర్ పౌరసత్వం ఉందనుకోండి, మనం కూడా సింగపూర్ నుంచి అలా మొత్తం ప్రపంచం అంతా ఆల్మోస్ట్ చుట్టేసి రావచ్చు. తర్వాత ఎవరు అంటారా? తర్వాత కూడా అమెరికా లేదండి. తర్వాత కొరియా ఉంది. ఆ తర్వాత జపాన్ ఉంది. అమెరికాది 10థ్ ప్లేస్ అండి. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. ఇరుగు పొరుగును బట్టి మనకు వాల్యూ ఉంటుంది. ట్రస్ట్ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అంటారు కదా! ప్రపంచవ్యాప్తంగా ఈ నమ్మకం విషయంలో మన పొజిషన్ 75. మనకంటే బెస్ట్ ఇంకా 75 ఉన్నారు. అంటే భారతీయులు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నట్టున్నాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన దగ్గర నుంచి ఇంకా చాలా చూస్తారండి. మన దేశం యొక్క స్టేటస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తారు. మరి ఇంకా మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అనిపిస్తోంది. కొన్ని చోట్ల ఇండియన్స్ని ఇంకా బ్యాన్ చేస్తున్నారు. నో ఎంట్రీ ఫర్ ఇండియన్స్ అని బోర్డులు పెడుతున్నారు. మీరు కూడా చూసే ఉంటారు కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకుందామండి. మీకు నచ్చుతున్నాయి కదా! మరి నచ్చితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.